కాలం మారిపోతుంది. పెళ్ళొద్దు, పిల్లలొద్దు అనేటువంటి కాన్సెప్ట్‌లోకి జెన్ జెడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడున్నటువంటి తరం. దానికి అనేకమైనటువంటి కారణాలు. ఆర్థికమైనటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఇవన్నీ పెళ్ళికి దూరం చేస్తూ ఉన్నాయి. దాంతోటి పునరుత్పత్తి తగ్గిపోతుంది. అంటే కొత్త జనరేషన్ రావట్లేదు. ఈ సమస్య ఒక భారతదేశందే కాదు. ప్రపంచంలో ఉండేటువంటి చైనా, అమెరికా ఇలాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలన్నిటికి కూడా ఇదే సమస్య ఉంది. ప్రత్యేకించి చైనా దేశం వృద్ధులతోటి మగ్గిపోతుంది ఆడ. వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. కొత్త జననాలు లేవు. అలా అని చెప్పి ప్రోత్సాహాలు ఇస్తున్నారు. మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి, మేమున్నాం, మేము రాయితీలు ఇస్తాం, ప్రోత్సాహాలు ఇస్తాం అని చెప్పి ప్రభుత్వం, చైనా ప్రభుత్వం ఆఫర్లు ఇస్తుంది. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కానీ అక్కడ ఉండేటువంటి యువత పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటి? గతంలో ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక నిషేధం పెట్టింది చైనా ప్రభుత్వం. ఒకళ్ళకంటే ఎక్కువగా పిల్లలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. దానికి అలవాటు పడిపోయారు. అలాగే మారుతున్నటువంటి ప్రపంచీకరణ అనేటువంటి నేపథ్యంలో పెళ్ళి, పిల్లలు అనేటువంటి మోస పద్ధతి నుంచి ఈ సమాజం బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడుండేటువంటి తరం. ఒకప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత పెద్ద కుటుంబంలాగా భావించేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కానీ ఆ తర్వాత ఏమైంది? ఇద్దరు చాలు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. దాని మీద ప్రభుత్వాలు కూడా ప్రచారం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు చాలు, ఇద్దరికి మించి వద్దు, ఇద్దరికి మించి ఉంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనేటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఇద్దరికంటే ఎక్కువ ఉంటేనే మీరు అర్హులు అనేటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో కూడా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. ఫర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది. సాధారణంగా సగటున కనీసం 2 ఉండాలి పునరుత్పత్తి రేటు. ఇవాళ భారతదేశంలో 1.9కి పడిపోయింది. చైనాలో అది 1.7కి పడిపోయింది. అమెరికాలో 1.6కి పడిపోయింది. ఇలా ఆయా దేశాల్లో మీకు పునరుత్పత్తి రేటు, జననాల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు కొత్త జనరేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నాయి ఆయా దేశాలు. ప్రస్తుతం యంగ్ జనరేషన్ తోటి పరుగు పెడుతూ ఉంది భారతదేశం. అదే చైనా వృద్ధులతోటి భారంగా నడుస్తూ ఉంది ఆ దేశం. అందుకే భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దానికి కారణం ఇదే, యంగ్ జనరేషన్ ఉంది ఇప్పుడు.